శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 2, 3, 4 పాదాలు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక గమనించినట్లయితే కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, వ్యయస్థానంలో మిథునంలో గురుడు సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. వీటితో పాటుగా ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య స్తంభించిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జ్యోతిషశాస్త్ర భాషలో కాలసర్పయోగం లేదా కొంతమంది కాలసర్ప దోషం అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది. దానికి కూడా కారణం ఉంది. అలాగే కొన్ని విషయాలు మాత్రం ఇంకా కొంచెం టెన్షన్తో కూడుకునే ఉంటాయి. ఈ నెల కూడా కొంత టెన్షన్ అనేటువంటిది తప్పదు. ఆ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని అనేటువంటిది అయిపోయింది. అష్టమశని సంచారం అయిపోయిన తర్వాత వీళ్ళకి అష్టమ రాహు సంచారం అనేటువంటిది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ అష్టమశని ప్రభావం అయితేనే చాలా బలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ అష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద అంత పెద్దగా ప్రభావాన్ని చూపించదు. అలాగే ఇక్కడ వీళ్ళకేంటంటే వ్యయస్థానంలోకి మిథునంలోకి గురుడు ప్రవేశించటం వల్ల వీళ్ళకి 6వ స్థానమైనటువంటి ధనురాశిని చూస్తుంటాడు. అలాగే అష్టమ స్థానమైనటువంటి ఈ కుంభాన్ని, రాహువుని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కనుక ఈ గురుగ్రహ అనుగ్రహం ఏదైతే ఉంటుందో కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమరాహు ప్రభావం నుంచి బయటేయగలుగుతుంది. దీంతో పాటుగా ఈ గురువు యొక్క ప్రభావం వల్ల మంచి పనులకి, విద్య కోసం, అలాగే విద్యా దానం చేయటం కోసం, శుభకార్యాల కోసం, పుణ్యక్షేత్ర సందర్శన కోసం, దేవాలయాల కోసం, ధర్మ కార్యక్రమాలు చేయటం కోసం అత్యధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మీకు ప్రారంభమైనాయి. అలాగే కొన్ని విషయాల్లో మీకు చెప్పదగినటువంటి అంశం ఏంటంటే కొన్ని విషయాల్లో కొంత ఉద్రేకపడుతూ ఉంటారు. ఇది కొంచెం ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. మీరు ఎంత ఉద్రేకపడినా, ఎగిరి దంచినా, ఎగరకుండా దంచినా అంతే. అనవసరంగా ఉద్రేకపడటం అనేటువంటిది అంత మంచిది కాదు. అది ఆరోగ్యం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంత ఉద్రేకపడినా మీకు ఏ ఫలితం ఉండదు. సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా వస్తాయి. అలా బాగా పైకి ఎగురుతుంది, కానీ అంతే బలంగా వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కనుక అనవసరమైనటువంటి ఉద్రేకాలకి, ఆవేశాలకి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అస్సలు చోటు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ప్రయత్నపూర్వకంగా ఇంకొక పని కూడా కర్కాటక రాశి వాళ్ళు చేయాలి. కారణం ఏంటంటే జన్మరాశిలో ప్రథమార్థం వరకు కుజుడు కర్కాటకంలో నీచలో ఉంటున్నాడు. తదుపరి కేతువుతో కలిసి ద్వితీయ స్థానంలో ఉంటాడు. కనుక గర్వం, మొండితనం, వాచాలత్వం, చపలత్వం అనేటువంటివి ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు కలగటం, రక్త సంబంధమైన సమస్యలు రావటం, అలాగే కొంతమందికి అయితే కర్కాటక రాశి స్త్రీలకి కాస్త పెద్దవాళ్ళకి అంటే 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పీసీఓడి సమస్యలు రావటం, కొంతమందికి సర్జరీస్ జరగటం, బండ్ల మించి పడటం, రక్త దర్శనం కలగటం, ఇటువంటివన్నీ కూడా అంటే రక్తపోటు పెరగటం వృద్ధులకైతే ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇకపోతే భాగ్యస్థానంలో మీనంలో సంచరిస్తున్నటువంటి శని సంచారం ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రులకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, అలాగే ఈ మేనమావలకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది. అలాగే సోదరి వర్గంతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలని ఏర్పరుస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది డెవలప్ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే ఈ ప్రతిరోజు ఈ కర్కాటక రాశి వాళ్ళు నియమబద్ధంగా నడక, యోగా అలాగే ఇటువంటివి చేయటం మంచిది. దీనివల్ల ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, సముద్ర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా
చెప్పవచ్చు. ఈ విషయంలో సందేహం లేదు. అలాగే నష్టద్రవ్య ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. అంటే గతంలో పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా ఈ మాసం నుంచి మీరు ఒక్కొక్కటిగా మీరు తిరిగి పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా ఈ రాహుకేతువుల యొక్క స్థితి కాలసర్ప యోగం ఏదైతే ఉందో మీకు వచ్చేటువంటి యోగాల్ని కొంత ఆపటం, కొంచెం ఆలస్యం చేయడం, కొంత డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది వచ్చే పరిస్థితులు ఉన్నాయి గనక వ్యక్తిగత జన్మజాతక రీత్యా కర్కాటక రాశిలో ఎవరైతే నీచగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, పాపగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, అలాగే శని కుజ రాహుకేతువులకు సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేకపోతే కొంత అనారోగ్య సూచనలు, కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన చిక్కులు, ఏం చేయాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియనటువంటి అయోమయ స్థితికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. కొంతకాలం అదృష్టం, కొంతకాలం దురదృష్టం ఒకదాని తర్వాత ఒకటి మీకు వస్తూనే ఉంటాయి. అలాగే కొంతకాలం సుఖంగా, సంతోషంగా ఉంటారు. కొంతకాలం దుఃఖంగా, భారంగా జీవితం గడపడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే బడా బడా వ్యాపారాలు, అలాగే కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రాజయోగ కాలం నడుస్తోంది. మరి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ రావటం కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. అనుకున్న వేళకి రావటం జరగదు. మొదటి ప్రయత్నంలో కంటే రెండవ ప్రయత్నంలో ఉంటుంది. అంటే ప్రమోషన్ లిస్ట్ కనుక పంపితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి దాంట్లో ఫస్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు. సెకండ్ లిస్ట్‌లో తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఈ రకంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం డిలే అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా ఆర్థికంగా అయితే మీరున్న స్థాయి కంటే మంచి స్థితికే వెళ్తారు. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్, పురోహితులు, జ్యోతిష్కులు, చేనేత పనివాళ్ళు, రైతులు వీళ్ళందరికీ కూడా చక్కటి కృషితో మంచి ఫలితాలను రాబట్టుకుంటారు. మీదైనటువంటి ఒక మంచి బలమైన ముద్రను వేయగలుగుతారు. అలాగే ఈ సినిమా రంగంలో, అలాగే కళాకారులు, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి టీవీ, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగం ఈ మాసం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత రాజయోగం వస్తుందని చెప్పినా 100%లో మీకు ఒక 60-70% మాత్రమే నేను చెప్పిన ఫలితం మీకు ఉంటుంది. కారణం ఏంటంటే ఈ కాలసర్ప యోగమే. దానికి సంబంధించి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాహుకి సంబంధించి ఈ విజయవాడ ఇంద్రకైలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో ఖడ్గమాల కానీ, నవావరణ అర్చన కానీ ఇలాంటివి ఏదైనా చేయండి. లేదా ఇది కూడా చేయలేకపోతే రాహుకాలంలో కనీసం శుక్రవారం నాడు ఆ అమ్మవారిని సందర్శించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకి విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రతి క్షణం టెన్షనే ఉంటుంది. చివరి నిమిషం దాకా టెన్షన్‌తోనే చదవటం అనేటువంటిది జరుగుతుంది. ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే చాలా అద్భుతమైన రాజయోగం కర్కాటక రాశి వ్యాపారస్తులకు నడుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి స్త్రీలకి, పురుషులకి అద్భుతంగా ఉంది. వీళ్ళిద్దరిలో కర్కాటక రాశి స్త్రీలకి మంచి రాజయోగం నడుస్తోంది. ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో లేదా రాజకీయాల్లో ఉంటారో కర్కాటక రాశి స్త్రీలు, వాళ్ళకి పదవీ యోగం, అధికార యోగం సంప్రాప్తమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. దానికి తగ్గట్లుగా ఒక్కొక్క పావు కదపటం, జరగటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ కర్కాటక రాశి వాళ్ళు కాస్త శాంతి పరిహార క్రియలు జరిపించుకుని మంచి శుభ ఫలితాలు పొందుతారని ఈ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.